హరిహర వీరమల్లు 1 వీక్ మూవీ రివ్యూ. వీడియోలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది మూవీలో స్టోరీ లేదు అని అంటున్నారు. ఫస్ట్ మూవీ చూసేటప్పుడు ఆ సినిమాకి తగ్గట్టు అర్థం చేసుకుని మూవీని చూస్తే సినిమా బాగుందో బాగాలేదో అర్థం అవుతుంది. మూవీ ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసి థియేటర్ కి వెళ్తే ఏ సినిమా బాగోదు. మూవీని ముందే ఎక్స్పెక్ట్ చేయకుండానే మూవీలో ఏముందో అర్థం చేసుకుని మూవీ రివ్యూ ఇస్తే బాగుంటుంది. మూవీ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. మూవీని కరెక్ట్ గా అర్థం చేసుకుని రివ్యూ ఇవ్వండి, లేకపోతే వదిలేసేయండి. ఇంకా మనం మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. సినిమా టైటిల్ కార్డ్ చాలా బాగుంది. విలన్ ఔరంగజేబ్ ఎంట్రీ కూడా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మచిలీపట్నం బందర్ పోర్ట్ ఫైట్ బాగుంటుంది, కానీ కొంచెం అక్కడక్కడ విఎఫ్ఎక్స్ బాగోవు. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో చాలా బాగుంటుంది. ఆయన యాక్టింగ్ కోసమైనా సినిమాకి వెళ్ళొచ్చు. కుస్తీ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఫైటింగ్ విజువల్స్, కెమెరా యాంగిల్ షాట్స్ చాలా బాగుంటది. సినిమాలో సాంగ్స్ అన్ని బాగుంటాయి. అసలు సినిమా కథ ఏంటంటే కోహినూరు వజ్రం అని అనుకుంటారు అందరూ, కానీ అది కాదు. స్టోరీ లైన్ వచ్చేసి సనాతన ధర్మం మీద ఉంటుంది. హిందూస్ ని అప్పటి రోజుల్లో వాళ్ళు ఎలా చేశారో అది మొత్తం ఈ సినిమాలో ఉంటుంది. ఓవరాల్ గా అందరికి ఒకటే ధర్మం ఉండాలి అని ఉంటుంది. హరిహర వీరమల్లు 1 వీక్ కలెక్షన్స్ ఓవరాల్ ప్రీమియర్ షోస్ కూడా కలిపి వరల్డ్ వైడ్ గా గ్రాస్ 107 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ నెగటివ్ రివ్యూస్ వల్ల కలెక్షన్స్ చాలా తగ్గినవి. సినిమా అయితే చాలా బాగుంటుంది. అసలు ఈ రివ్యూస్ ఎందుకు చేశారంటే వాళ్ళ హైప్ కోసం చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. సినిమాలో అయితే ఒకటే నెగటివ్ ఉంది, అది కూడా విఎఫ్ఎక్స్ బాగాలేదు సరిగ్గా. అది కూడా సినిమా మొత్తం కాదు, అక్కడక్కడ. ఓవరాల్ గా అయితే సినిమా మొత్తం బాగుంది, చూడొచ్చు. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే 4.15. ఈ నిజాయితీగా రివ్యూ ఇచ్చాను అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. ఇలాగే నిజాయితీగా మూవీ రివ్యూస్ ఇద్దాము.